శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి గారి అత్తగారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గారి అత్తగారు ఆవకాయ మరొక మాట రుచి చూద్దామా? సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళలో బంధువులు తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజివీడు రసాలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తింటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మాబోటి వాళ్ళకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతం నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు, 2-3 పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో పెండింట్లు 2-3 జరగటం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయ గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనస్సుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవాహా ఊరహా వేణుమా అంటే వేండబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. మేము ఆవకాయ ఉన్నప్పుడు మా వంటయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంటయ్యరు చేసే వంటలో లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంటయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలు అనుకున్నప్పుడు అంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకి ఏం భాగ్యం అండి, మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళు సగం జాడీ తినేసి సగం జాడీ ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి వస్తుందో లేదో అని నేను అనుకుంటూ ఉంటే చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అనేవారు మా వారు ఎగతాళిగా. అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తను ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యర్గాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం కంటే ఆవకాయ చాలా నయం, ఆవకాయ ఉంటే బాగుండేది అంటం మొదలెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంటారు, మాకు సహించదు. అందుకే ఆమె మడిలో ఒక మూల దాచిపెట్టిన బూజుపట్టిన నిమ్మకాయ జాడిని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని కలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయ ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్ను అడిగారు, అబ్బాయి ఊరగాయ ఎలా ఉందన్నారు అని. చాలా బాగుందన్నారు, కానీ ఆవకాయ ఊరగాయ ఉంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అని దిగులు పట్టుకుంది అన్నాను. మిగతా కథ రేపు విందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.